హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ మీరు 10+2 అలానే ఎన్ని డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే వీలుగా పర్మనెంట్ జాబ్ అయితే ఇక్కడ మీకు రావడం జరిగింది. నెలకు శాలరీ కూడా 45,000 పైన ఇక్కడ మీకు శాలరీ పొందే అవకాశం అయితే ఉంటుంది. ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియో ఎండ్ వరకు చూడండి. అలానే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలానే ఇప్పుడు మీరు కానీ చూసుకుంటే అప్సెల్ వెబ్ పేజ్లో ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి నుంచి, అంటే మనకు ఆంధ్రప్రదేశ్లో తిరుపతి ఉంది కదండి, బాలాజీ టెంపుల్, అక్కడ నుంచి మీకు ఇక్కడ జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. నాన్ టెక్నికల్ సంబంధించి, అంటే నాన్ టీచింగ్ సంబంధించి ఇక్కడ జాబ్స్ అయితే ఉన్నాయండి. అయితే అప్సెల్ వెబ్ పేజ్ మరిన్ని వివరాలు కూడా నేను మన టెలిగ్రామ్ అకౌంట్లో కావచ్చు, వాట్సాప్ గ్రూప్లో కూడా రెండిట్లో కూడా నేను సెండ్ చేయడం జరిగింది. అలానే మీకు పూర్తి పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో అలానే కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను. అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోండి. అర్హులైతే మాత్రం కంపల్సరీగా అప్లై అనేది చేసుకోండి. ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా ఇక్కడ మీకు అప్లోడ్ అనేది చేస్తుంటామని రెగ్యులర్గా టెలిగ్రామ్ అకౌంట్లో కావచ్చు, వాట్సాప్ గ్రూప్లో కూడా కావచ్చు. అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేయండి. ఈ రోజు వచ్చే అప్డేట్ మీరు కానీ చూసుకుంటే ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇద్దరు కూడా ఇక్కడ మీరు అప్లై చేసుకుని పర్మనెంట్ జాబ్ పొందే అవకాశం అయితే మీకు రావడం జరిగింది. అయితే జాబ్స్ వివరాలకు వచ్చినట్లయితే జూనియర్ అసిస్టెంట్ కి మనకి ఏంటంటే ఎనీ బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. అలానే ఫ్రెండ్స్ 2 years అనేది ఇందులో మీకు ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. ఫస్ట్ అప్డేట్ అయితే అలానే మనం కానీ చూసుకున్నట్లయితే జూనియర్ నర్సింగ్ ఆఫీసర్ కి, అంటే ఇంటర్మీడియట్ తర్వాత మనకి ఏంటంటే 3 years అనేది అంటే నర్సింగ్ సంబంధించి జిఎన్ఎం చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారండి. సెకండ్ అప్డేట్ అయితే ఇది. అలానే థర్డ్ అప్డేట్ మీరు కానీ చూసుకుంటే హిందీ ట్రాన్స్లేటర్, అంటే మనకు అంటే మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇందులో హిందీలో కావచ్చు, ఇంగ్లీష్లో కావచ్చు సబ్జెక్ట్లో మీరు మాస్టర్ డిగ్రీ ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే జూనియర్ టెక్నీషియన్ సంబంధించి, అంటే ఇక్కడ మీకు బీఈ బీటెక్ చేసిన వాళ్ళు, సైన్స్ అలానే మనకు ఇంజనీరింగ్ అలానే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఏంటంటే డిప్లొమాలు మీకు కంప్యూటర్ సైన్స్ అలానే మనకు ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 3 years కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఐటీ విత్ మీరు కానీ చూసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారండి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మీకు శాలరీస్ కూడా, అంటే లెవెల్ 4లో శాలరీ మీరు కానీ చూసుకుంటే 25,500 ఏంటంటే ఓన్లీ ఇది బేసిక్ పే మాత్రమే. ప్లస్ మీకు హెచ్ఆర్ఏ అన్ని కూడా కలిపి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మంచి శాలరీ అనేది ఇక్కడ 45,000 పైన స్టార్టింగ్ శాలరీ అనేది మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అయితే వేకెన్సీస్ చూడకండి, వేకెన్సీస్ 1 ఉన్నాయి 2 ఉన్నాయి చూడకండి. మీకు కావాల్సిన ఒక జాబ్ కాబట్టి మీరు అర్హులైతే మాత్రం అప్లై చేయడానికి ట్రై చేయండి. ఫుల్ పీడిఎఫ్ ఎక్కడ ఉంది, కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఉంది. అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్లు మనం కానీ చూసుకుంటే ఈ నెల 11వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఆల్రెడీ నేను ఈ 12వ తేదీనే రిలీజ్ అవుతానే ఆ రోజు మనం పేస్ట్ చేసాం మన టెలిగ్రామ్ అకౌంట్లో, మీరు చెక్ చేసుకోవచ్చు. లేకపోతే ఏంటంటే చాలా మంది చూస్తుంటారు అనేసి మరొకసారి ఇప్పుడు మీ ముందుకు ఈ వీడియో అనేది తీసుకొస్తున్నానండి. అయితే ఇందులో అప్లై చేయాలనుకున్న వాళ్ళకి అప్లికేషన్ ఫీజు అనేది మనకు గ్రూప్ ఏ అలానే గ్రూప్ బి, గ్రూప్ సికి సంబంధించి 3 రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. గ్రూప్ ఏ వాళ్ళకి 500, గ్రూప్ బి వాళ్ళకి 300, అలానే గ్రూప్ సి వాళ్ళకి 200 రూపాయలు అనేది ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించవలసి వస్తుంది. అలానే ఎస్సీ ఎస్టీ ఫీమేల్స్కి ఎలాంటి ఫీజు అనేది కూడా లేదండి ఇక్కడ. ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే ఇందులో సెలక్షన్ ప్రాసెస్, స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ తర్వాత మీరు కానీ చూసుకుంటే స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది జూనియర్ అసిస్టెంట్ టైపింగ్ సంబంధించి. ఆ తర్వాత ఫైనల్గా ఇక్కడ మీకు సెలక్షన్ అనేది ఉంటుందండి. ఓకే, అయితే ఇవన్నీ కూడా మీరు ఎక్కడి నుంచి పొందవచ్చు, మన టెలిగ్రామ్ అకౌంట్ కావచ్చు, అలానే వాట్సాప్ గ్రూప్లో కూడా నేను పూర్తి పీడిఎఫ్ అనేది కూడా ప్రొవైడ్ చేశాను. మార్నింగ్ మనం వీడియో చేయకముందే అక్కడ పేస్ట్ చేశాను. అక్కడ నుంచి మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. అలానే పూర్తి డీటెయిల్ కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ కామెంట్స్ బాక్స్లో కూడా ఉన్నాయి. అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు అండి. అయితే అప్సెల్ వెబ్ పేజ్ చెక్ చేసుకోవచ్చు. అప్లై అనేది ఇక్కడ యాక్టివ్లో ఉంది. అలానే నేను ఫుల్ పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ అప్సెల్ వెబ్ పేజ్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇచ్చాను. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియజేయండి. ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్లో ఫ్రీగా పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ మీ మొబైల్లో పొందుతారు.